హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టాపిక్ వచ్చి ఎంసెట్ 24 సెవెన్స్ మనకు సీట్ ఆర్డర్ అయితే మనకు ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఒకవేళ ఎవరైనా చెక్ చేసుకోకపోతే చెక్ చేసుకోండి. సో కొంతమంది డౌట్స్ అయితే అడిగారనమాట. సో దానికి సంబంధించి వీడియో డీటెయిల్ చెప్తాను. సో ఫస్ట్ వచ్చి మాకు సెకండ్ ఫేజ్‌కి ఎన్ని సీట్స్ ఉన్నాయని అయితే అడుగుతున్నారు. సో టుడే మనకు ఈ వచ్చిన ఆర్టికల్‌లోని మనకు ఇంజినీరింగ్‌లో తొలి విడత కౌన్సెలింగ్‌లో మనకు 1.17 లక్షల సీట్లు అయితే భర్తీ అయితే చేశారు. సో మళ్ళీ విడత అంటే మనకు సెకండ్ కౌన్సెలింగ్‌కి మనకు 19,524 సీట్లు అయితే ఉన్నాయి. సో రేపటి నుంచి మనకు క్లాసెస్ అయితే స్టార్ట్ ఉన్నాయి. సో మనకైతే సెకండ్ కౌన్సిలింగ్‌కి అయితే టోటల్‌గాను 19,524 సీట్లయితే ఉన్నాయన్నమాట. సో ఎవరు కూడా టెన్షన్ పడొద్దు. నో సీట్ అలాట్ వచ్చినోళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. ఒకవేళ కాలేజ్ లాంగ్ అయినోళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళైతే దగ్గరలోని కాలేజ్ అయితే చూస్ చేసుకోండి. సో మీకైతే ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నా సరే మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇంకో డౌట్ అయితే అడుగుతున్నారు. సో ఫస్ట్ ఫేజ్‌లో సీట్ నచ్చలేదు ఏం చేయాలి? సో ఫస్ట్ ఫేజ్‌లో నీ సీట్ నచ్చకపోతే మళ్ళీ సెకండ్ ఫేజ్ అయితే పెట్టుకోవచ్చండి. సో మీ యొక్క ర్యాంక్‌కి మీకు మంచి కాలేజ్‌లో సీట్ వస్తుంది అనుకుంటేనే సెకండ్ ఫేజ్ పెట్టుకోండి. లేకపోతే మనకు వేస్ట్ కాలేజ్ వచ్చినా సరే ఉపయోగం అయితే లేదు. సో అలాగే మాకు సెకండ్ ఫేజ్ ఎప్పుడుంటుంది? సో సెకండ్ ఫేజ్ వచ్చి చెప్పాను కదా మనకు ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో అయితే మేబీ కండక్ట్ చేస్తారు. సో అఫీషియల్ డేట్స్ వచ్చి మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. సో సెకండ్ ఫేజ్‌కి ఎవరు వెళ్ళాలి? సో సెకండ్ ఫేజ్‌కి అయితే మనకు ఎవరికైతే నో సీట్ అలాట్ గాని అండ్ మనకు ఎవరికైనా కాలేజ్ ఒకవేళ నచ్చకపోతే సో ఆ యొక్క కాలేజ్ వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళైతే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు సెకండ్ కౌన్సిలింగ్‌కి. సో ఇదనమాట మనకు టోటల్‌గా వచ్చిన అప్డేట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా వెయిట్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే మనకు నెక్స్ట్ వచ్చి ఇంకో డౌట్ అయితే అడుగుతున్నారు. సో ఫస్ట్ ఫేజ్ మనకైతే మెయిన్‌గాను క్లాసెస్ అయితే మిస్ అవుతారు కదా! ఫస్ట్ ఫేజ్‌లో జాయిన్ అవ్వకపోతే అని అయితే అడుగుతున్నారు. సో ఫస్ట్ ఫేజ్‌లో జాయిన్ అవ్వకపోయినా క్లాస్ అయితే మిస్ అవ్వరు. సో ఓన్లీ ఇప్పుడు మనకు ఫస్ట్ అయితే ఎవరికైతే సీట్ వచ్చిందో ఫస్ట్ ఫేజ్‌లోని సో వాళ్ళకి ఓన్లీ మనకు ఇంట్రడక్షన్ క్లాసెస్ మాత్రమే కండక్ట్ చేస్తారు. సో అయితే అంత ఇంపార్టెంటే కాదు. సో మళ్ళీ మీకు క్లాసెస్ అయితే ఎప్పుడైతే మీకు అసలైన క్లాసెస్ స్టార్ట్ అవుతాయంటే ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్ కంప్లీట్ చేస్తారు కదా! సో సెకండ్ ఫేజ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ యొక్క 2 ఫేజ్‌లకి మనకైతే క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. సో అవి మీ సబ్జెక్ట్ సంబంధించి క్లాసెస్ అనమాట. సో ఇదనమాట మనకొచ్చిన అప్డేట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో కొత్తగా వెయిట్ చేస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ ఫేజ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని పోస్ట్ చేసి ఉంటాను. థాంక్ యూ.